నంద్యాల పట్టణంలో నంబర్ 1 కళాశాల నేషనల్ విద్యా సంస్థలు అధ్యాపకుల ప్రత్యేక విద్యాబోధన క్రమశిక్షణ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు తరబితినిస్తూ ప్రతి ఏడు ప్రత్యేక ర్యాంకులతో నేడు 8-12 రాష్ట్ర స్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి రాష్ట్రంలోనే నంబర్ 1 కళాశాలగా గుర్తింపు పొందిన నేషనల్ విద్యా సంస్థలు నంద్యాల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ కళాశాల ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సర ఫలితాలను వెల్లడించారు. Imtiaz Ahmad Garu and Principal Sir Venugopal Sir and staff management. My name is Panna. I am junior MPC. I got 462 marks out of 470. Special thanks to our chairman sir and principal sir
thanks to my parents for support and guidance. I got a state 8th rank. And special thanks to parents and faculty. I'll try to get better marks in second year. Thank you for giving this good opportunity. Our beloved chairman Sir Sri J.S. Ahmad Garu and our principal Sir Sri Venugopal Sir and our staff members. My name is J. Bhaskar Gaur. I am junior MPC. I got in this academic year I got 458 marks out of 470. I feel very proud to study in this college because in this college there is a good and friendly nature to study, and our principals have provided us special classes to improve our score. Thank you for this. Good afternoon to everyone. Respected Chairman Sir, Principal Sir, and all the teachers. I am Putra Deva from Junior YPC. I scored 436 marks in my public examination. I am especially thanking our Chairman Sir for providing us a good staff and for encouraging us to get good marks. I especially thank our parents and the teachers for supporting us and encouraging us to get good marks. Thank you. My name is I'm Shadia Anjum. I'm studying junior CEC in National Junior College. I scored 443 marks in my examination. I would like to thank our chairman sir for providing us a good faculty. Next, I want to thank you our principal sir for encouraging us. Next, I'll try my best to get a good rank in next year. I'm very grateful to have such a grateful for encouraging and supporting us. Respected Chairman Sir, Dr. Ahmad Sir, Principal Venugopal Sir, and everyone. My name is Arshia. I'm from senior MPC. I got 943 out of 1000 marks. Special thanks for Chairman Sir to provide our good faculty. I think thanks for Principal Sir and our lecturers. Sir. Today I am extremely happy to felt here. ఈరోజు మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల సంబంధించిన నేషనల్ జూనియర్ కళాశాల యొక్క ప్రగతిని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా నిన్నటి రోజున ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2020లో జరిగిన పరీక్షల యొక్క ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ప్రకటించడం అనేది జరిగింది. ఈ ఫలితాల్లో ముఖ్యంగా నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు చాలా చక్కటి ఫలితాలను సాధించారు, విజయదుందుబిని మోగించారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మొదటి సంవత్సరం విద్యార్థులలో జే స్పందన అనే విద్యార్థిని స్టేట్ 8వ ర్యాంకును సాధించడం అనేది జరిగింది. ఇది ఎంతో గర్వకారణంగా ఉంది. 462 మార్కులు 470 మ్యాక్సిమం మార్కులకు సాధించడం అనేది ఎంపీసీ విద్యార్థిని, మా కళాశాల విద్యార్థిని జే స్పందన 462 మార్కులు సాధించిందని చెప్పి ఎంతో సగర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే భాస్కర్ గౌడ్ 458 మార్కులతో స్టేట్ 12వ ర్యాంకును సాధించడం జరిగింది. అలాగే 443తో లిఖితాబాయ్ కాలేజ్ 3rd పొజిషన్ను 3rd ర్యాంకును సాధించింది. అంతేకాకుండా నయమున్నీసా సిఎస్సిలో వొకేషనల్ కోర్సులో కూడా స్టేట్ ర్యాంకును సాధించడం జరిగింది 487 మార్కులతో. 487 మార్క్స్ సాధించింది 500కు గాను. ఈ అమ్మాయి కూడా స్టేట్ ర్యాంకర్గా ఇక్కడ నిర్ణయించబడింది. కాబట్టి ఈ విధంగా ఎంఎల్టీలో 481 మార్కు సాధించి కేఎస్ రావణి, అలాగే సిఈసిలో షాజియా అంజుమ్ 453, ఇలా ఈ విధంగా అత్యధికమైన మార్కులతో ఈ సంవత్సరం వచ్చేసి విద్యార్థుల్లో బుష్రా తైబా కూడా 436 మార్కులతో 455 టోటల్ గాను 436 మార్కులు సాధించాయి. ఈ హయ్యెస్ట్ ర్యాంకర్స్ మార్కులు మాత్రమే నేను తెలియపరచడం జరిగింది. మిగతా ఇంకా చాలామంది పిల్లలు వచ్చేసి అత్యధికమైన పర్సంటేజ్ సాధించడం జరిగింది. అందులో వరుసగా చూసుకుంటూ పోతే దాదాపు ఒక 30 మంది పిల్లలు ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పి కూడా నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. అందులో ప్రధానంగా అందరి లిస్టు కూడా ఉంది. ఇప్పుడు మొత్తం నేను మీకు అందరికీ విజువల్స్ అందజేశాను. అందులో ఉన్న పిల్లలందరూ అభినందనీయులు. వారందరికీ ప్రత్యేకంగా మా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వారిని తయారు చేయడంలో కృషి చేసిన మా యొక్క అధ్యాపక బృందానికి కూడా మా ప్రత్యేకమైన అభినందనలు. వారి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది ఒక త్రిముఖ ప్రయత్నం.
పరీక్షలు అనేవి యజ్ఞం అయితే ఈ యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు 3 ఉంటారు. కేవలం విద్యార్థులు మాత్రమే పనిచేయరు. విద్యార్థులతో పాటు యాజమాన్యం అంటే విద్యా సంస్థ పూర్తిగా టోటల్గా సిస్టమ్ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. టీచర్ల దగ్గర నుంచి ప్రిన్సిపల్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషను, యాజమాన్యం అందరూ కలిసికట్టుగా ఒక యూనిట్గా పనిచేస్తారు. ఆ తర్వాత ఈ ఇద్దరిని అనుసంధానం చేస్తూ కోఆర్డినేషన్ చేసేవాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు. కాబట్టి ఈ 3 కలిసి పనిచేసిన క్రమంలో సాధించే ప్రగతి ఇదే గొప్ప ప్రగతి. ఇందులో ఏ ఒక్కరు కూడా సరిగ్గా పని చేయకపోయినా కూడా మనం అనుకున్నట్టుగా లక్ష్యాలను ఛేదించలేని పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇందులో ఈ యొక్క త్రిముఖ వ్యూహంలో 3 చక్కటి బాధ్యతను పోషించి మేము ఈరోజు యొక్క మంచి ఫలితాలను చూసినందుకు వీరందరికీ హృదయపూర్వక అభినందనలు. ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కూడా 72% సాధించడం జరిగింది. అందులో కూడా 943 మార్కులతో అత్యధికమైన మార్కులు అర్షియా అనే విద్యార్థిని ఎంపీసీలో సాధించడం జరిగింది. బైపీసీలో 954 మార్కులు సాధించడం జరిగింది. సిఎస్సిలో 948 మార్కులు అత్యధికమైన మార్కులు సాధించారు. సిఎస్సి నందు 969 మార్కులు హైయెస్ట్ సాధించడం జరిగింది. అలాగే ఎంఎల్టీలో 926 సాధించారు. ఎస్సీఎంఎల్లో 721 సాధించడం జరిగిందని చెప్పి ఇవి కేవలం ఒక్కొక్కటి చొప్పున నేను ఫస్ట్ ర్యాంకర్స్ మాత్రమే కనపరిచాను. ఇంకా మిగతా పిల్లలు చాలామంది అత్యధికమైన మార్కులతో ఉన్నారు. ఐషా తర్వాత సిఎస్సిలో మీనాక్షి కూడా 967 కేవలం 2 మార్కులు తేడాలు మాత్రమే సాధించింది. ఇలా చూస్తూ పోతే ప్రగతి చక్కగా మంచి ప్రగతిని సాధించి పిల్లలు కష్టపడి చదివి మరి ఈ సంవత్సరం కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినందుకు వారికి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే విద్యా సంవత్సరాన్ని స్వాగతిస్తూ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైన అన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ ఆసక్తి కలిగిన వాళ్ళు సంస్థ చాలా పాత సంస్థ ఇది. 45 సంవత్సరాల ఎగ్జిస్టెన్స్ ఉన్న కళాశాల ఇది నంద్యాల పట్టణంలో. స్టార్టింగ్లో ఎలాంటి విద్యార్థుల పట్ల ఎటువంటి శ్రద్ధ ఉన్నదో అదే శ్రద్ధను ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా కొనసాగిస్తున్న ఏకైక విద్యా సంస్థ అని తెలియజేసుకుంటూ ఈ సంస్థకు మీ యొక్క సహకారం అందజేయండి, సంస్థ ద్వారా సహాయం పొందండి, మీ పిల్లలను భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి అని చెప్పి తల్లిదండ్రులకు నంద్యాల పట్టణ ప్రజలకు మా తరఫున మా ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.